ప్రజలను గౌరవించే సంస్కారం బొల్లాకి లేదు. మక్కిన మల్లికార్జునరావు మాట్లాడితే నేను తప్ప ఈ నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేయలేదని నోటి దురుస్థానంతో మాట్లాడినటువంటి వాస్తవాన్ని గత 4 సంవత్సరాల నుంచి అందరం చూస్తా ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో వ్యక్తిగతం కూడా చెప్పా, నువ్వు 10వ శాసనసభ్యుడివి, 10 మంది అభివృద్ధి చేశారు, నీ ముందున్నటువంటి ఆంజనేయులు గారు చేశారు, ఆ ముందున్నటువంటి నేను చేశాను, నా ముందున్నటువంటి యలమందరావు గారు చేశారు, పులుపుల వెంకటశివ గారు చేశారు. ఈ విధంగా అందరం చేస్తేనే ఇది అయిందయ్యా, నువ్వు ఒక్కడు చేసింది కాదు. దయచేసి ముందున్నటువంటి శాసనసభ్యుల్ని నువ్వు అవమానపరచకాకని నేను పార్టీలో ఉండి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏ రోజు ఆయన పద్ధతి మార్చుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విధంగా నేను తప్ప ఎవరు చేయలేదనేది దాన్ని ప్రజలందరూ కూడా నేను ఈ పార్టీలోకి రాకముందే మా హయాంలో ఏం జరిగింది, లేకపోతే అంతకుముందు ఏం జరిగిందని వివరణతో మీ అందరూ కూడా చూపించడం జరిగింది. వినుకొండ వాటర్ స్కీమ్ కు సంబంధించి కానీ, వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి కానీ, నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రాక్టికల్ గా మేము ఫోటో ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మేము ఒకటే మనవి చేస్తున్నా, శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ప్రజలను గౌరవించాలి, ముందున్నటువంటి నాయకులను గౌరవించాలి, తను ముందున్నటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులను గౌరవించాలి. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈయన తప్ప అందరూ మేము పాటిస్తా వచ్చినాం. రాజకుమార్ గారు పాటించారు, యలమందరావు గారు పాటించారు, గంగినేని గారు పాటించారు, నేను పాటించా, ఆంజనేయులు గారు పాటించారు. గౌరవించే సంస్కృతికి భిన్నంగా ఆయన వ్యవహరించాడు కాబట్టి తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా దానికి తగిన రీతిలో సమాధానం చెబుతారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం అయ్యా, ఫైనల్ గా పార్టీలో సందర్భంగా వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆయన నిన్న మొన్న ప్రైవేట్ సంభాషణలో కూడా చెప్పడం జరిగింది. రాత్రి కూడా కొంతమంది మా పెదకంచెల మిత్రులు వాళ్ళు ఎవరో వెళ్తే కూడా చెప్పాడంట, ఎన్నికల సమయంలో ఒక 3 కోట్ల రూపాయల నిధుల్ని, అంటే సొంత డబ్బుని ఏదో మల్లికార్జునరావు గారికి ఎంపీ గారు ఇవ్వడం జరిగింది, లేకపోతే నేను కొంత ఏదో ఇచ్చాను చెప్పడం జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేశాడంట. సరే, ఈ సందర్భంగా నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా, ఆయన కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఏలుపూర్లో, నేను వాళ్ళూరులో నేను శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తాం, కొబ్బరికాయలు కొడతాం. శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర గాని, బ్రహ్మనాయుడు గారి దగ్గర గాని గత ఎన్నికల సమయంలో ₹1 తీసుకోలేదని నేను కొడతా, మల్లికార్జునరావుకి ఇవ్వలేదని ఆయన కొడతాడు. పోనీ ఈయనేమన్నా ఇచ్చాడా, లేకపోతే కృష్ణదేవరాయలు గారు ఇచ్చాడని ఈయన కొట్టమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అనవసరమైన ఆరోపణలు చేయటం అనేది మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రైతుకు సంబంధించి, ఈ డాక్టర్ సంబంధించి, ఈ ముస్లిం సోదరుడికి సంబంధించి కూడా నీ గ్రామంలో నువ్వు నిర్మించిన చెప్పుకునేటువంటి గుళ్ళో నేను కొబ్బరికాయలు కొడతాను, నువ్వు రైతునే అక్రమంగా చెప్పు తీసుకుని కొట్టబోలేదా అని నువ్వు కొట్టు కొబ్బరికాయ, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. అదే విధంగా డాక్టర్ లతీష్ రెడ్డి నువ్వు దుర్భాషలు ఆడేవా లేదా, నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టు. ఇప్పుడు కూడా నేను ఘంటాపాదంగా చెబుతున్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు చేసినటువంటి దుర్మార్గం, నువ్వు రైతుకు చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతా, శ్రీకృష్ణదేవరాయల చేత కూడా కొట్టిస్తా. మా సమక్షంలో జరిగింది కాబట్టి. అదే విధంగా ఈ ఆర్థిక పరమైన ఆరోపణల మీద కూడా నువ్వు కొట్టగలుగుతావా?